అదానీ గురించి ఇంకా పుంకాను కథనాలు మన తెలుగు మీడియాలో. అదానీపై చర్చకు పక్షం పట్టు స్తంభించిన పార్లమెంట్ తప్పలేదు. పేరుకే సెకి ఒప్పందం అదానీతోనే, అలాగే ఇది కీలకమైనటువంటిది. అంటే ఒప్పందం అదానీతోనే, ఎస్ అదానీతోనే ఒప్పందం చేసుకుంటారు. ఏంటి దాంట్లో తప్పు? నేను పదే పదే చెప్తున్నా, అదానీని ఉన్మాదో, అదానీ ఏమి టెర్రరిస్ట్ కాదు. ₹2.49 కరెంట్ ఇస్తానన్నాడు. అంతకంటే తక్కువకి ఇచ్చేవాడు ఎవడన్నా ఉంటే తీసుకోండి, ఎవడొద్దన్నాడు? ఎందుకు ఆగుతున్నారు? ఎవరు ఆపుతున్నారు? ఇంకోటి, గతంలో 4.5కి తీసుకున్నది ఉంది, 6.5కు కుదుర్చుకున్న ఒప్పందం ఉంది. అవన్నీ దుర్మార్గమా? అవన్నీ దోచుకున్నట్ట? అవన్నీ దోచుకున్నట్టయితే ఇప్పుడు ఇది దోచుకున్నట్టే. లేదు, వాటికంటే తక్కువకి వచ్చినప్పుడైతే దాంట్లో క్రైమ్ చేయడానికి ఏమీ లేదు. రెండవది, ఇక్కడ ₹2.49కి అతి తక్కువ కరెంట్ ఇస్తానన్న వ్యక్తి 1750 కోట్ల 17,500 కోట్లు లంచం ఇస్తే 4.5 కరెంట్ ఇస్తానన్నటువంటి వాడు ఇంకెంత ఇవ్వాలి లంచం? లేదా ₹6.5 కంటే ఇంకెంత లంచం ఇవ్వాలా అప్పుడు? కాబట్టి మాట్లాడితే చాలా అంశాలు వస్తాయి. పాయింట్ ఏంటంటే, బడా పారిశ్రామికవేత్తల నుంచి పవర్ కాంట్రాక్టులు అనేటటువంటి దాంట్లో ఎలాంటి లోపం లేదు. అదేదో అదానీతో ఒప్పందం, సెకీతో కాదు అదానీతోనే ఒప్పందం, ఆయనతో కుదుర్చుకుని మిగతా ఒప్పందాలు. ఎస్, చంద్రబాబు వచ్చి మొన్న ఏం చెప్పారు? అదానీ నుంచి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పలేదా? అంబానీ మీద కేసులు పెట్టారు ఇంతకుముందు. రఫేల్ ఇష్యూలో ఏమైంది? అంబానీ మీద కేసులు పెట్టలేదా? లేకపోతే జిందాల్ మీద కేసులు లేవా? ఇప్పుడు అదే జిందాల్ ఫ్యాక్టరీ కడతానంటున్నాడు కదా. మిట్టల మీద కేసులు లేవా? మరి అదే మిట్టలు వచ్చి ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెడతానంటున్నాడు కదా. కాబట్టి పారిశ్రామికవేత్తలని, వ్యాపార సామ్రాజ్యాలను కుప్పకొల్చడానికి ప్రత్యర్థుల పోరాటాలు ఎప్పుడూ నడుస్తుంటాయి. ఆ సూప్లో, ఆ మాయలో పడిపోయి మన రాజకీయాల కోసం వ్యాపార పారిశ్రామికవేత్తలను దొంగలు చేసేటటువంటి దరిద్రపు సంస్కృతి అనేది ఆంధ్రప్రదేశ్ మీడియాకి అతిపెద్ద శాపం అవుతుంది.